వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆనలుగురు 4. సో ఈరోజు నుంచి మన ఛానల్లో బ్యాంకింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ టాపిక్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్గా మనం బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకింగ్ డెఫినేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది అందరికీ తెలుసు. సో ఇందులో బ్యాంకింగ్ అంటే ఏంటి? బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ యాక్టివిటీ. సో అందులో మెయిన్గా ఏం చేస్తారు? ఎవరైనా ఇండివిజువల్స్ కానీ, ఒక కంపెనీస్ కానీ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటిటీస్ వాళ్ళ అమౌంట్‌ని డిపాజిట్ చేస్తే బ్యాంక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో అలా యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్‌ని తిరిగి లోన్స్ రూపంలో లెండింగ్ చేస్తారు. ఓకే. ఇలాంటి యాక్టివిటీస్ జరిగేదాన్ని మనం బ్యాంకింగ్ అని చెప్తాం. సో నెక్స్ట్ మనం హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అనేది మెయిన్‌గా 3 ఫేజెస్‌లో చూడొచ్చు. ఫస్ట్ ఫేజ్ 1770 టు 1969 అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఫేజ్ నేషనలైజేషన్ ఫేజ్ అని చెప్పొచ్చు. సో అది ఎప్పటి నుంచి ఉంటుంది? 1969 నుంచి 1991 దాకా నేషనలైజేషన్ ఫేజ్. దీన్ని సెకండ్ ఫేజ్ అని చెప్తాం. అండ్ థర్డ్ ఫేజ్, ఈ థర్డ్ ఫేజ్ అనేది మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ఇందులో ప్రైవేటైజేషన్ అనే దాన్ని తీసుకొచ్చారు అండ్ చాలా మోడర్న్ యాక్టివిటీస్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. సో అది 1991 నుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతా ఉంది. దీన్ని థర్డ్ ఫేజ్ అని చెప్తాం. అండ్ ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు మెయిన్గా. ఇది 1786 నుండి 1947 దాకా ఉంటుంది. అండ్ ద ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో దీన్ని 1770లో యూరోపియన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్కడ? ఫస్ట్ కాల్కటాలో స్టార్ట్ చేశారు. అండ్ జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1786లో స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వాళ్ళ టైంలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు 3 బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. సో ఈ 3 బ్యాంకులని ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని చెప్తాం. సో ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ ఇందులో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ కల్కత్తా అనేది జూన్ 2nd 1806లో కల్కట్టాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్నే మనం ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ అని కూడా చెప్పొచ్చు. అండ్ తర్వాత బ్యాంక్ ఆఫ్ కల్కట్టా అనే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని 1809లో జనవరి 2న దాన్ని రీనేమ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బాంబే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1840. Bank of Madras was established in 1843. 1921లో ఈ మనం పైన చెప్పిన 3 బ్యాంక్స్ని మర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలా ఫామ్ అయింది? బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడింటిని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ అని పిలవచ్చు. అండ్ లాటర్ దాన్ని ఏం చేశారు? 1955లో ఆ ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐగా రీనేమ్ చేసి 1955లో నేషనలైజ్ చేశారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాంక్స్ ఇండియా. సో ఇండిపెండెన్స్ రావడానికి ముందు ఏ బ్యాంక్స్ ఉన్నాయనే దాని గురించి మనం చూద్దాం. అలహాబాద్ బ్యాంక్ అనే దాన్ని 1865లో అలహాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే దాన్ని 1894లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అండ్ మనం మెయిన్గా 1906 నుంచి 1911లో ఏ బ్యాంక్స్ అయితే స్టార్ట్ అయ్యాయో వాటన్నిటిని స్వదేశీ మూవ్మెంట్లో స్టార్ట్ అయిన బ్యాంక్స్ అని చెప్పవచ్చు. సో బిట్వీన్ 1906 టు 1911లో ఏ బ్యాంక్ స్టార్ట్ అయ్యాయనేది చూద్దాం. ఫస్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1906లో స్టార్ట్ చేశారు. తర్వాత సేమ్ ఇయర్లో కెనరా బ్యాంక్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. కార్పొరేషన్ బ్యాంక్ కూడా 1906లోనే ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ 1907, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ స్వదేశీ మూవ్మెంట్లో స్టార్ట్ అయిన బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అని చెప్తాం. ఇది 1947 నుండి 1991 దాకా ఉంటుంది. సో 1969లో
14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. సో ఆ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, యూకో బ్యాంక్. సో వీటన్నిటిని 1969లో ఈ 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. తర్వాత 1980లో ఇంకొక 6 బ్యాంక్స్ అనేవి నేషనలైజ్ అయ్యాయి. ఆ 6 బ్యాంక్స్ ఏంటి అంటే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయ బ్యాంక్. సో తర్వాత మనం బ్యాంక్స్ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సి ఉండేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బ్యాంక్ ఆఫ్ క్యాల్కటా రీనేమ్ అయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని చెప్పాం. దాన్ని 1806లో స్టార్ట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనేది మనం చెప్పుకున్న 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్లో ఒక బ్యాంక్. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ 2 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉన్నాయి కదా. బ్యాంక్ ఆఫ్ బాంబే అనేది 1840లో స్టార్ట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ అనేది 1843లో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ 3 బ్యాంక్స్ని మర్జ్ చేసి ఒక సింగిల్ ఎంటిటీగా చేసినప్పుడు దానికి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు పెట్టారు. అది 1921లో జరిగింది. అండ్ తర్వాత 1 జూలై 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ చేశారు. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1956 జూన్ 2న నేషనలైజ్ చేశారు. సో మనకు ఎస్బీఐకి 7 సబ్సిడరీస్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. సో వాటిని 1959లో నేషనలైజ్ చేశారు. ఆ సబ్సిడరీస్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్. సో ఈ 7 బ్యాంక్స్ అనేవి ఎస్బీఐ యొక్క సబ్సిడరీస్ అని చెప్తాం. వీటిని 1959లో నేషనలైజ్ చేశారు. దీని తర్వాత ఈ అన్ని బ్యాంక్స్ అనేవి 2017లో స్టేట్ బ్యాంక్లో మర్జ్ అయ్యాయి. ఈ 2017 కన్నా ముందు 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర అనేది మర్జ్ చేశారు. 2010లో బ్యాంక్ ఆఫ్ ఇండోర్ అనే దాన్ని మర్జ్ చేశారు. సో నెక్స్ట్ 1991 తర్వాత అక్కడ నుండి ప్రజెంట్ కంటిన్యూషన్ దాకా లిబరైజేషన్ పీరియడ్ అని చెప్తాం. సో 1991లో గవర్నమెంట్ ఏం చేశారు, ఒక నరసింహన్ కమిటీ అనే దాన్ని వేసి దాని ద్వారా బ్యాంక్ని ఇంప్రూవైజేషన్ చేయడానికి ఒక కమిటీ అనే దాన్ని ఫామ్ చేశారు. సో ఆ కమిటీ ద్వారా నరసింహన్ కమిటీ వాళ్ళు ఏం రికమెండ్ చేశారు, బ్యాంక్లో ప్రైవేటైజేషన్ అనేది తీసుకొని రావాలి. సో దీని ద్వారా ఇంప్రూవ్మెంట్స్ అనేవి బాగా ఉంటాయని చెప్పి వాళ్ళు రికమెండ్ చేయడం ద్వారా ఆర్బీఐ వాళ్ళు 10 ప్రైవేట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాటికి లైసెన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఆ 10 బ్యాంక్స్ ఏంటి అంటే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ పంజాబ్, ఇండస్ ఎండ్ బ్యాంక్, సెంచురియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, టైమ్స్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ అని చెప్తాం. దీని తర్వాత 1998లో ఆర్బీఐ ఇంకొక కొత్త 2 బ్యాంక్స్ కూడా లైసెన్స్ ప్రొవైడ్ చేశారు. కోటక్ మహేంద్ర బ్యాంక్ 2001లో స్టార్ట్ అయింది అండ్ ఎస్ బ్యాంక్ అనే దాన్ని 2004లో స్టార్ట్ చేశారు. సో ఇండియాలో దీస్ ఆర్ ద టాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు బిట్వీన్ 1991 to 2004. సో ఇది ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. సో దీని తర్వాత ఇక్కడ చిన్న పాయింట్స్ అనేవి చెప్తాను, మనకి ఎగ్జామ్లో ఎక్కువగా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో కొన్ని సర్వీసెస్ కావచ్చు లేదా కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు ఏ బ్యాంక్స్ అనేవి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాయి లేదా వేటిని ఫస్ట్ ప్రిఫరెన్స్తో ఉన్న బ్యాంక్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా దేని అని చెప్తాం, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1770లో. ఫస్ట్ బ్యాంక్ మేనేజ్డ్ బై ఇండియా వాజ్ ఓల్డ్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్తాం. ఫస్ట్ బ్యాంక్ విత్ ఇండియన్ క్యాపిటల్తో స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్తాం. దానికి సంబంధించిన ఫౌండర్ లాలా లజపతి రాయ్. ఓకే, ఇతని పేరు కూడా మనకి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ అని మనం దేని అంటాం? హెచ్ఎస్బిసి. అండ్ ఫస్ట్ బ్యాంక్ టు గెట్ ఐఎస్ఓ సర్టిఫికేట్. ఐఎస్ఓ సర్టిఫికేట్ కలిగిన ఫస్ట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ అని చెప్తాం. అండ్ ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ అవుట్ సైడ్ ఇండియా. మన ఇండియన్ బ్యాంక్ ఇండియాలో కాకోకుండా ఫారిన్స్లో ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేశారు అంటే అది ఫస్ట్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళదే ఉంటుంది. అండ్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఏటీఎం. మనకు ఏటీఎం ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది? హెచ్ఎస్బిసి ఇన్ ద ఇయర్ 1987. అండ్ ఫస్ట్ బ్యాంక్ జాయింట్ స్టాక్ పబ్లిక్ బ్యాంక్. సో ఇది ఓల్డెస్ట్ బ్యాంక్ అని కూడా అంటాం, అదే అలహాబాద్ బ్యాంక్. అండ్ ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్. మనం ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ అనేది ఏంటంటాం? ఐసిఐసిఐ, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అనే దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ ప్రెసిడెన్సీ బ్యాంక్ 1833లో ఉండేది. అండ్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ చెక్ సిస్టమ్. చెక్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే బెంగాల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా 1833లోనే స్టార్ట్ అయింది. అండ్ మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే దాన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ. అండ్ ఫస్ట్ బ్యాంక్ టు సెల్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ని సెల్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ బ్యాంక్ టు ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్ మనం ఇప్పుడు జనరల్గా క్రెడిట్ కార్డ్ అనేది అందరూ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ క్రెడిట్ కార్డ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ డిజిటల్ బ్యాంక్ ఈజ్ డిజీ బ్యాంక్. ఫస్ట్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనం రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి? గ్రామీణ బ్యాంక్స్ అని చెప్తాం కదా. సో ఫస్ట్ గ్రామీణ బ్యాంక్ అనేది ప్రథమ బ్యాంక్ అని చెప్తాం. సో దానికి స్పాన్సర్ సిండికేట్ బ్యాంక్. ప్రతి ఆర్ఆర్బికి ఒక స్పాన్సర్డ్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో అలాగే ప్రథమ బ్యాంక్కి స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసి సిండికేట్. సో ఫస్ట్ బ్యాంక్ టు గెట్ ఇన్ ప్రిన్సిపల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఈజ్ ఐడిఎఫ్సి అండ్ బంధన్ బ్యాంక్. సో ఈ రెండింటికి ఇన్ ప్రిన్సిపల్ లైసెన్స్ అనేది ఒకే టైంలో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ మర్చెంట్ బ్యాంకింగ్ ఈజ్ గ్రీన్ లేస్ బ్యాంక్ అని చెప్తాం. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ ఐసిఐసిఐ. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ వాయిస్ బయోమెట్రిక్. సో మనం జనరల్గా ఈ ఏటీఎంస్ కానీ వీటిలో అంతా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో పిన్ కాకుండా ఫస్ట్ వాయిస్ బయోమెట్రిక్ని యూస్ చేసిండేది సిటీ బ్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ అ రోబోట్ ఇన్ బ్యాంకింగ్ సర్వీస్ ఈజ్ హెచ్డిఎఫ్సి. Thank you friends. This is for today's topic, history of banking in India. And next ఇంకొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ నలుగురు 4. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.